నేను డాక్టర్ వినయ్ రాజ్, హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్, రష్ హాస్పిటల్, సుచిత్ర సర్కిల్. సో ఈరోజు మనం మాట్లాడే టాపిక్లో పాము కాటు గురైన వ్యక్తికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటివి చేయకూడదు, ఇవి మనం మాట్లాడబోతున్నాం. మొదటగా ఎలాంటివి చేయకూడదు అనేది మాట్లాడదాం. సో ఫస్ట్ థింగ్, మనం వాళ్ళకి ఎప్పుడు కూడా నోటి ద్వారా వాటర్ కానివ్వండి, ఏదైనా ఫుడ్ కానివ్వండి ఇవ్వకూడదు పాము కాటు తర్వాత. ఎందుకంటే వాళ్ళ స్పృహ తగ్గే అవకాశం ఉంటుంది, అవి ఊపిరితిత్తులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. రెండోది, జనరల్గా ఏదైనా పాము కాటు అయినప్పుడు అక్కడ ఉన్న పాముని చంపడానికి ప్రయత్నం చేస్తుంటారు. అలాంటి చేయకూడదు, అది చాలా ప్రమాదకరమైన విషయం. అండ్ చనిపోయిన పామును కూడా బేర్ హ్యాండ్స్తో ఎప్పుడు పట్టుకోకూడదు. చనిపోయాక కూడా కాసేపు వరకు పాము కాటు వేసే గుణం ఇంకా పాముకు ఉంటుంది, కాబట్టి అలాంటివి చేయకూడదు. మూడో విషయం వచ్చేసి చాలా ఇంపార్టెంట్. పాము కాటు అయిన ప్రదేశాన్ని మసాజ్ చేయడము ఆర్ విగరస్గా కడగడము, ఆర్ అక్కడ ఏదైనా కెమికల్స్ వేస్తూ ఉండడం, లేదంటే చెట్టు మందులు వేయడము, అండ్ దాన్ని కట్ చేసి ఆ బ్లడ్ని బయటికి తీయాలని ప్రయత్నం చేయడం, సక్ చేసి దాన్ని తీసేయాలని ప్రయత్నం చేయడం, ఇది మేలు చేయకపోగా అది ఎక్కువ కీడు చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. అండ్ అలాగే పాము కాటు అయిన చోట ఆ విషయం పైకి వెళ్తుందని చాలా సార్లు ఒక టైట్ గా కట్టడం చేస్తుంటారు, టార్నికే అంటారు. అలాంటివి కూడా చేయొద్దు. చాలా టైట్ గా కట్టడం వల్ల అక్కడ వాపు వచ్చి ఆ కాలుకి రక్త సరఫరా కూడా ఆగిపోయి ప్రమాదం జరుగుతూ ఉంటుంది. అండ్ ఈ పాము కాటు అయిన పేషెంట్ ని హాస్పిటల్ కి తొందరగా తీసుకెళ్లాలని తనతో నడిపించడం కానివ్వండి, పరిగెత్తించడం కానీ చేయడం, విషయం ఎక్కువ ఫాస్ట్ గా శరీరంలోకి ఎక్కే అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఏవి కూడా చేయకూడదు. మరి ఏం చేయాలి డాక్టర్ గారు అని అంటే, మొదటగా ఎవరైనా పాము కాటు అయిన వాళ్ళు చాలా కంగారు పడుతూ ఉంటారు. ఫస్ట్ మీరు రీఅష్యూరెన్స్ ఇవ్వాలి, అంటే కంగారు పడొద్దని చెప్పాలి. ఎందుకు అంటే ఆల్మోస్ట్ 70% పాము కాటులో విషం లేని పాములే ఉంటాయి, కేవలం 30% మాత్రమే విషం ఉన్న పాములు ఉంటాయి. రెండో విషయం వచ్చేసి, పాము కాటు అయిన చోటని అది గమనించి చూడండి, ఎక్కడ కాటు వేసింది అనేది చూడండి. ఒకవేళ కుదిరితే అది ఏ పాము అని గమనించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు ఆ విషయం డాక్టర్ చెప్తే అది ఎటువంటి లక్షణాలు వచ్చేది గమనించడానికి అనుకూలంగా ఉంటుంది. మూడో విషయం చాలా ఇంపార్టెంట్. పాము కాటైన చేతి కానీ కాలు కానీ ఇమ్మొబిలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఒక ఫ్రాక్చర్ కాలు కానీ చేతి కానీ ఎలా అయితే కట్టు వేస్తామో అలా కట్టు వేయాలి. మీకు స్క్రీన్ మీద చూపించిన విధంగా ఒక స్కేల్ కానివ్వండి, ఒక కర్ర కానీ తీసుకొని పైన అండ్ కింద, జాయింట్కి పైన కింద మనం టై చేసి పెట్టాలి. అండ్ ఒకవేళ ఆ పేషెంట్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం లేట్ అవుతుంది అనుకోండి, క్రీప్ బ్యాండేజ్ లాంటిది వేయొచ్చు. మీ స్క్రీన్ మీద ఇక్కడ ఇమేజ్ చూపిస్తున్నాం, ఆ ప్రకారంగా మీరు ఒక బ్యాండేజ్ వేయొచ్చు. బ్యాండేజ్ వేసేటప్పుడు మీకు ముందు చెప్పిన విధంగా చాలా లూజ్గా కానివ్వండి, టైట్గా కానీ కట్టకూడదు. ఎలా కట్టాలి అంటే, బ్యాండేజ్కి చర్మానికి మధ్యలో ఒక వేలు పట్టేంత గ్యాప్ మెయింటైన్ చేస్తూ అలాంటి బ్యాండేజ్ వేయాలి. అండ్ చివరగా వీలైనంత తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఏఎస్వి అనే ఇంజెక్షన్, యాంటీ స్నేక్ వెనమ్ అనే విరుగుడు మందు ఎంత తొందరగా ఇస్తే మనం పేషెంట్ని కాపాడే అవకాశం అంత ఎక్కువగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.